అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టడం ముందు హైడ్రా ఇంకో 70 బిల్డింగ్లు కూలగొట్టింది. ఆ 70 బిల్డింగుల ఓనర్లు తమ బాధలు ఎవరికి చెప్పుకుంటున్నారో తెలియదు, కానీ వారి బాధల మాటకి మీడియాలో కనబట్టలేదు, సోషల్ మీడియాలోనూ కనబట్టలేదు. ఇక్కడ నాగార్జున సెలబ్రిటీ కాబట్టి ఆయన బిల్డింగ్ కొట్టేస్తారా? ఆయన కాంగ్రెస్ వాడు కాదు కాబట్టి కొట్టేస్తారా? ఆయన ఎన్ కన్వెన్షన్ కట్టి ఇవాళ దాకా సంపాదించిన డబ్బుల్ని వెనక్కి లాక్కుంటారా? వచ్చే ప్రభుత్వం అంటే ప్రభుత్వం మారితే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బిల్డింగ్లు కొట్టేస్తారా? కోర్టు వారు స్టే ఇచ్చారు కదా, స్టే వెకేషన్ లేకుండా ఎందుకు కొట్టేశారు? కాంగ్రెస్ వాళ్ళకి చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి, బీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఉన్నాయి, బీజేపీ వాళ్ళకి కూడా ఉన్నాయి. చాలామంది పెద్దలకి ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్ల్లో 90% ఫామ్ హౌస్లు చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టేశారు. వాటిని ఎందుకు కొట్టరు? ఇలాంటి ప్రశ్నలన్నీ సామాన్యుడు అడిగే ప్రశ్నలు. సామాన్యులకి ఈ ప్రశ్నలు అడిగే శక్తిని ఏదో గవర్నమెంట్ ఇవ్వాలి. అది రేవంత్ రెడ్డి గారు ఇచ్చారని అనుకుందాం. రేవంత్ రెడ్డి గారు చేసే పని కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కొట్టడం తప్పు కావచ్చు, తప్పు కాకపోవచ్చు. కాకుంటే ఇక్కడ సామాన్య ప్రజలందరికీ లేదా బడాబాబులందరికీ ఒక హెచ్చరిక అయితే జారీ అయింది. అదేంటంటే తమ బిల్డింగులు అక్రమంగా కడితే ఈరోజో రేపో కూల్చేస్తారని. ఇకపోతే సమాజంలో మనకు తెలిసిన అక్రమ కట్టడాలు కొన్ని వేలు ఉంటాయి, ఒక్కొక్కడికి 2-3 తెలిసి ఉండొచ్చు. ఈ అక్రమ కట్టడాలన్నీ ఇప్పుడొచ్చిన నూతన సాంకేతిక విప్లవం ద్వారా ప్రతివారు ఒక జర్నలిస్టుగా కానీ, ఒక బాధ్యత కలిగ పౌరుడిగా కానీ సోషల్ మీడియాలో చూపించే శక్తి వచ్చింది. అంటే ఇక్కడ ప్రజలు అక్రమ కట్టడాలపై గళం విప్పే ధైర్యాన్ని ఈ గవర్నమెంట్ ఇచ్చింది. నేను 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా బిల్డింగులు శాటిలైట్ ఫోటో ద్వారా, గూగుల్ ఫోటో ద్వారా ఆక్రమణలు చేసి కట్టిన బిల్డింగుల్ని చూపిస్తున్నారు ప్రజలు. ఇవన్నీ ప్రజల కోసం, ప్రజల మంచి కోసం జరిగేవి. ఇందులో అన్ని బిల్డింగులు అక్రమమైన కాకపోవచ్చు, కానీ ప్రజలకి నేను నోరిప్పితే, నేను గళం విప్పితే గవర్నమెంటు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందనే నమ్మకాన్ని, ధైర్యాన్ని ఈ గవర్నమెంట్ ఇవ్వాలి, ఇస్తుందని కోరుకుందాం. ఎందుకంటే నాగార్జున గారు పెద్ద సెలబ్రిటీ. వారు తప్పు చేశారో లేదో అనేది రేపు కోర్టు తెలుస్తుంది. ఇకపోతే మీకు తెలుసున్న బిల్డింగుల్లో అక్రమాలు జరిగితే మీరు నోరిప్పే ధైర్యాన్ని ఈ హైడ్రా ఇచ్చిందని కోరుకుంటూ, వీలైనంత సమాచారాన్ని ప్రభుత్వానికి ప్రజలందరూ ఇవ్వాలని, తద్వారా సమాజానికి మంచి జరగాలని కోరుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.